అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. ఇక లేటుగా లేచిన ఇందుని చూసి, ఏమైందే? ఎప్పుడు ఎర్లీగానే లేచేదానివి, ఈరోజేంటి ఇంత లేటుగా లేచావు? ఒంట్లో బాలేదా అంటూ ఒళ్ళు చూసింది. పర్వాలేదత్తయ్య, బానే ఉంది. కానీ మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటి అంటుంటే, రాత్రి సంతకం చేసిన విషయం ఎవరికి చెప్పకూడదు అన్న హేమాంష్ మాటలు గుర్తొచ్చి, ఏం లేదత్తయ్య. ఏంటి, ఏదో దాస్తున్నావు? మర్యాదగా ఏం జరిగిందో చెప్పు. ఏం లేదత్తయ్య, చెబుతావా లేదా అని సీరియస్గా అడిగేసరికి, అది అత్తయ్య, నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండనేమో అనిపిస్తుంది. 3 సంవత్సరాలు మాత్రమే ఉంటానా? మీకు నేను బోరు కొడితే నన్ను వదిలేస్తారా అనగానే ఒక్క చూపు చూసి తల మీద ఒకటిచ్చింది. నీకేమైనా పిచ్చా? చిన్నపిల్లవి అనుకున్నాను, కానీ ఇంత వెర్రి పిల్లవి అనుకోలేదు. కొన్ని రోజులే ఉండడమేంటే? పెళ్ళంటేనే జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండేది. అందుకే కదా నా కొడుక్కి నిన్ను కట్టబెడుతున్నాను. ఇక లైఫ్ లాంగ్ మాతోనే ఉంటావు అంటుంటే, అంటే పెళ్ళవకపోతే ఉండనా అని అడిగింది. అదేంటి అలా అంటావు? పెళ్ళి ఎందుకు జరగదు? వాడు ఒప్పుకున్నాడుగా అంటుంటే, ఏం చెప్పాలో అర్థం కాక చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు. సడన్గా ఈ ఆలోచన ఎందుకొచ్చిందో. ఊరికే అత్తయ్య, ఇప్పుడు మీకు అలవాటు పడిపోతే కొన్ని రోజులకు నేను బయటకెళ్ళిపోతే ఎలా అని టెన్షన్గా ఉంది. అదేదో ఇప్పుడే వెళ్ళిపోతే మీకు అలవాటు పడిపోను కదా అంటుంటే, పిచ్చిదానా, అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు. ఒకవేళ నీకు పెళ్ళైనా కాకపోయినా, నీకు మాకు ఎలాంటి బంధం లేకపోయినా నువ్వెప్పుడు మాతోనే ఉంటావు. నా కూతుర్లా ఈ ఇంట్లోనే తిరుగుతావు, సరేనా అని ధైర్యం చెప్పగానే అప్పుడు మనసు కుదుట పడింది. థ్యాంక్ యూ అత్తయ్య అని నవ్వి హత్తుకుంది. సరే, ఇదిగో పాలు తాగు అంటూ పాల గ్లాస్ తన చేతిలో పెట్టగానే, ఈ పాలు నాకు అస్సలు నచ్చవత్తయ్య, చాయ్ తాగుతా. చిన్నపిల్లలు చాయ్ తాగకూడదు, బూస్ట్ వేసి పాలిస్తాను, తాగు అనగానే ఫేస్ ఒకలాగా పెట్టి సరే అనింది. తన ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ పాల గ్లాస్ తన చేతిలో పెట్టింది. శైలు అంటూ వచ్చాడు రఘురాం గారు. చెప్పండి అని రఘురాంకి, రాఘవ గారికి ఇద్దరికి కాఫీ తీసుకెళ్ళింది. ఏంటి 2 కప్సే తీసుకొచ్చావు, వాడికి కూడా తీసుకురా అంటూ అప్పుడే దిగుతున్న హేమాంష్ని చూపించి అంటుంటే, ఇందు వాడికి కాఫీ తీసుకురా అనింది. మీరే ఇవ్వచ్చుగా అత్తయ్య. అదేంటే అలా అంటావు? అప్పుడప్పుడు వాడికి దగ్గరైతేనే కదా వాడు కూడా నీకు అలవాటు పడతాడు. ఇక చేసేది లేక కిచెన్కెళ్ళి హేమాంష్కి మాత్రమే కాఫీ కలిపి తీసుకెళ్ళింది. ఎందుకో రాత్రి నుండి అతన్ని చూస్తుంటే కోపమో లేక భయమో తెలియట్లేదు, కానీ అతన్ని ఫేస్ చేయలేకపోతోంది. తల కిందకి దించి కాఫీ కప్ అతని చేతిలో పెడుతుంటే ఆ దృశ్యం అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెళ్లి చూపులా తోచింది. వాళ్ళ మమ్మీని షార్ప్గా చూసి, నువ్వే ఇవ్వచ్చుగా మామ్ అన్నాడు. ఎవరిస్తే ఏంట్రా, నువ్వు రాలేదనుకున్నాను, అందుకే దాన్ని తీసుకురమ్మన్నాను, తప్పేముంది. సరే కానీ అమ్మ ఇందు, హేమాంష్, మీ ఇద్దరిని ఒకటి అడగాలనుకుంటున్నాను, కూర్చోండి అంటూ ఇందుని కూడా కూర్చోబెట్టి పక్కన కూర్చుంది. శైలజ, ఈ వారంలో మంచి రోజుంది, నిశ్చితార్థం చేయాలనుకుంటున్నాం, ఏమంటారు? నాకిష్టం లేదు అంటాను. నిన్నే కదరా నువ్వు ఒప్పుకున్నావని అమ్మ చెప్పింది. మాట తప్పడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు అంటుంటే మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు హేమాంష్. పంతులు గారు చెప్పినట్లు నిశ్చితార్థం జరుగుతుంది. మనం రేపు షాపింగ్కి వెళ్తున్నాం. ఇంటి దగ్గర బోరు కొడితే ఆఫీస్కి రా. మరి నేను ఫారెన్ ఎప్పుడు వెళ్ళాలి అంటుంటే, ఆలోచిస్తాను, పెళ్ళైన తర్వాత ఎప్పుడు వెళ్ళాలో చెబుతాను, కానీ పెళ్ళైన వెంటనే మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. కొన్ని రోజులు మీరిద్దరూ కలిసే ఉండాలి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ అని సీరియస్గా చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయారు. హేమాంష్ కూడా పెద్దగా కోప్పడలేదు, ఎందుకంటే ఈ విషయం ఆల్రెడీ అతనికి తెలుసు. రాత్రి ఇందు సైన్ చేసిన విషయం గుర్తుంది. మనసులోనే నవ్వుకున్నాడు. మామ్, బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయి అంటూ లేచి డైనింగ్ చైర్లో కూర్చోగానే, ఇందు వడ్డించు అని పంపింది. ఈసారి హేమాంష్ మాట్లాడలేదు, కానీ ఎందుకో అత్తయ్య ప్రతిసారి నన్ను పంపిస్తారు, ఆయన నా మీద విరుచుకుపడతాడు అంటుంటే, చెప్పాను కదా వాడికి నువ్వు అలవాటు కావాలి. చూడు ఇందు, నువ్వు మనస్ఫూర్తిగా వాడి మీద కేరింగ్ తీసుకో, వాడి మనసు మారుతుంది. జీవితాంతం నీ చెయ్యి విడవడు. ఏదైనా నిజాయితీగా చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది, అర్థమవుతుందా? నేను చెప్పినా చెప్పకపోయినా
వాడితో టైం స్పెండ్ చేయడానికి వెనకడుగేయకు. అర్థమైందనుకుంటా అంటుంటే సరే అనింది. ఇక వెళ్ళి అతనికి వడ్డించి పక్కన నిలబడింది. తినేసి రాత్రి జరిగిన విషయం మామ్కి కానీ చెప్పావా అంటుంటే చెప్పలేదు అన్నట్లు తలూపింది. వెరీ గుడ్, నీకు బ్రెయిన్ ఉంది. ఏంటి, నాకు బ్రెయిన్ లేదనుకుంటున్నారా? నాకు చాలా బ్రెయిన్ ఉంది. నేను 7th క్లాస్లో ఫస్ట్ వచ్చేదాన్ని. నన్నందరూ చాలా గ్రేట్ అనేవారు. చాలా చురుగ్గా పనిచేస్తుంది తెలుసా. నువ్వేదైనా టెస్ట్ పెట్టుకో, నేను ఇట్టే చేసేస్తాను. అబ్బో, తొక్కలో బ్రెయిన్, దానికంత బిల్డప్ ఇస్తావే. సర్లే, టైం వచ్చినప్పుడు నీ బ్రెయిన్కి టెస్ట్ పెడతాను. పాస్ అయితే ఒప్పుకుంటాను. నువ్వెంత ఇంటెలిజెంట్వో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. నిజంగా అత్తయ్య చెప్పినట్లు చేస్తే ఆయన మనసు మారుతుందా? లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండొచ్చా అన్న దిశగా వెళ్తున్నాయి ఆలోచనలు. ఇక ఆ రోజు అత్త కోడళ్ళు మాటల్లో టైం కూడా తెలియకుండా అన్నీ మర్చిపోయి చాలా హాయిగా గడిపేసింది ఇందు. ఈవినింగ్ 6 అవుతుంది. నేహ ఇంకా ఇంటికి రాకపోవడంతో చాలా టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ హేమాంషికి కాల్ చేసింది. చెప్పు మామ్. రేయ్, చెల్లి ఇంకా స్కూల్ నుండి ఇంటికి రాలేదు. స్కూల్కి వెళ్ళి తీసుకురారా. స్కూల్ బస్లోనే వస్తుంది కదా మామ్, ఎందుకు రాలేదు? ఏమోనన్నా, నాకు టెన్షన్గా ఉంది. నువ్వు వెళ్ళి తనని తీసుకురావా అని కంగారుగా చెబుతుంటే సరే తీసుకొస్తాను, నువ్వు కంగారు పడకు అంటూ బైక్లో స్కూల్కి వెళ్ళాడు హేమాంష్. దారిలో స్కూల్ బస్ రిపేర్ అవుతూ కనిపించింది. బైక్ ఆపి లోపలికి వెళ్ళిన అతనికి స్టూడెంట్స్ అంతా బస్లోనే కనిపించారు. ఏమైంది అని అడిగాడు డ్రైవర్ని. బస్కి కాస్త రిపేర్ వచ్చింది. మరి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలిగా, టెన్షన్ పడతారని తెలీదా అంటూ కాస్త గట్టిగానే అరిచాడు. సారీ సార్ అంటుంటే ఇప్పటికైనా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి అంటూ నేహ పద అని తనని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. నువ్వేనా డ్రైవర్ మొబైల్ తీసుకొని కాల్ చేయొచ్చుగా. ఏమో అన్నయ్య, అంత ఐడియా రాలేదు. ఫ్రెండ్స్తో మాటల్లో మునిగిపోయాం. కోపంగా చూశాడు. ఇక కాసేపటికి ఇల్లు రావడంతో బైక్ ఆగింది. లోపలికి వస్తున్న నేహని చూసి ఏమైంది నేహ, ఎందుకు ఇంత లేట్ అయింది? బస్ రిపేర్కి వచ్చింది, అందుకే లేట్ అయింది. ఆ ముక్క కాల్ చేసి మనకు చెప్పొద్దా? అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎలా ఉంటావు? చూడు నేహ, ఎప్పుడైనా ఏదైనా బయట సమస్య వస్తే ఇంట్లో వాళ్ళందరూ చాలా టెన్షన్ పడతారు. ముందు ఇది గుర్తు పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి ఎలాగోలా ఇన్ఫామ్ చేయాలి. ఇలాంటిది ఇంకోసారి రిపీట్ అయితే ఊరుకోను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకు ఎప్పుడు చూడు అరుస్తూనే ఉంటాడు. పాపం బస్సు రిపేర్ వస్తే తనేం చేస్తుంది అనింది ఇందు. ఇదొకటి, కాస్త బుర్ర వాడచ్చు కదే. వాడు చెప్పింది కరెక్టే కదా, అందులో కూడా తప్పులు వెతుకుతున్నావు. మనం తను రాలేదని ఎంత టెన్షన్ పడ్డాం. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో అదెందుకు అర్థం చేసుకోరత్తయ్య. ఎలా ఉన్నా సరే కాల్ చేసి మనకి ఇన్ఫామ్ చేయాలి అంతే అంటుంటే ఇద్దరు సరే అంటూ తలూపారు. ఇదెందుకు తలూపుతుంది అని ఆశ్చర్యంగా చూసింది శైలజ. ఇక ఫారెన్కి వెళ్ళడం ఇప్పట్లో కుదరదని అర్థమైన హేమాంష్ తను కొన్ని రోజులు కాలేజ్కి లీవ్ పెడుతున్నానని మెయిల్ చేసి స్టార్టప్ కంపెనీలో వెనకడుగు వేయడం ఇష్టం లేక మళ్ళీ మొదలుపెట్టాడు తన వంతు ప్రయత్నం. ఎలాగో యూఎస్ వెళ్ళడానికి ఒప్పుకున్నారు డాడ్. అది ఇప్పుడా లేక తర్వాత అన్నది పక్కన పెడితే ఎలాగో వెళ్తాను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది అతనికి. అతని ఆలోచనలో అతనుండగానే ఎవరో వచ్చినట్లు అనిపించి తల తిప్పి చూశాడు. ఎదురుగా పండు మిర్చి కలర్ పరికినిలో నిజంగానే బుట్టబొమ్మలా కనిపించింది అతనికి. అంటే ఇలాంటి ట్రెడిషనల్ వేర్ ఎప్పుడు చూడలేదు. ఇంట్లో నేహ వెస్ట్రన్ వేర్ వేసుకునేది. యూఎస్లో కూడా అలాంటి బట్టలే వేసుకున్న అమ్మాయిలే కనిపించలేదు. కానీ లంగా జాకెట్లో పద్ధతిగా ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు. కొత్తగా కనిపించింది అతనికి. ఇదిగోండి కాఫీ అనింది. ఆమె మాటకి ఉలిక్కిపడి ఏంటి, పెళ్ళికి ముందు నుండే సేవలు చేయడం మొదలు పెడుతున్నావా? నువ్వెంత కాకా పట్టినా నా మనసు మారదు. నేను నీతో లైఫ్ లాంగ్ ఉండను. అందుకోసమే నువ్వు నా దగ్గరకు వస్తున్నావని నాకు తెలుసు అంటుంటే కోపంగా ఏంటి అంత చులకనగా కనిపిస్తున్నానా? నాకేం నీకు సేవలు చేయడం ఇష్టం లేదు. నేను వెళ్ళను అంటే అత్తయ్య బలవంతంగా పంపిస్తోంది. నీకలా అనిపించకుండా ఉండడానికి నైట్ సైన్ చేశాను కదా, మళ్ళీ ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? నేను అలాంటి దాన్ని కాదు. నువ్విలా నన్ను బాధ పెట్టొద్దు. నాకు చాలా బాధేస్తుంది. నీ మాటలతో మా పిన్ని కూడా ఇంతకంటే ఎక్కువ మాటలు తిట్టేది. అప్పుడు అంతలా బాధగా అనిపించకపోయేవి. కానీ నువ్విలా మాట్లాడుతుంటే చాలా బాధేస్తోంది.
అదెందుకో తెలీదు, ఈ మాటలన్నీ నాకు అలవాటే. మా ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడు ఏదో ఒకటి తిడుతూనే ఉంటారు. అప్పుడు కూడా ఇంతలా బాధపడలేదు, కానీ నువ్విలాంటి మాటలు మాట్లాడుతుంటే నా మనసు బాధకి లోనవుతుంది. నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే మాట్లాడకు, అంతేకాని ఇలా బాధ పెట్టకు ప్లీజ్. బ్రతకాలంటేనే భయం వేస్తోంది, ఎవరితో ఏం మాటలు పడాల్సి వస్తుందో అని. మొదటిసారి మీ అమ్మ ప్రేమ నాకు దక్కింది. ఆ ప్రేమని నాకు దూరం చేయకు. ఆ ప్రేమలో జీవితాంతం ఉండాలనిపిస్తుంది. అలాగని నీతో కాదు, మీ అమ్మతో మాత్రమే, అత్తయ్యతో. ఆ అదృష్టాన్ని దూరం చేయవు కదా. చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను అంటుంటే అతని నోటి వెంట మాట బయటకు రాలేదు. సైలెంట్ అయిపోయాడు. ఇందు దగ్గరికి వచ్చి అతని చేతిలో కాఫీ పెట్టి, నా మాటలతో బాధ పెట్టుంటే నన్ను క్షమించు అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని క్షణం చూసి కాఫీ సిప్ చేయడంలో పడ్డాడు. ప్రేమ లేకపోతే బ్రతకలేరా? అయినా ఒకరితో మాటలు పడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి మాటకు మాట సమాధానం చెబితే సరిపోతుందిగా. ఇంకోసారి ఒక మాట అనాలంటే భయపడతారు. అది కూడా తెలీదా ఈ లూజ్కి? సిల్లీగా మాట్లాడి సింపతి క్రియేట్ చేయాలనుకుంటుందేమో. నెవర్. నేను నీ కళ్ళు బొల్లి మాటలని అస్సలు నమ్మను. క్రేజీ గర్ల్ అని నవ్వుకున్నాడు. ఏంటే ఏడుస్తూ వస్తున్నావు? ఏమైంది? వాడు మళ్ళీ ఏమైనా అన్నాడా? ఏం లేదత్తయ్య, ఊరికే అంటూ కళ్ళు తుడుచుకుంది. చెప్పవే. ఆయన అనడం కామన్, నేను పడడం కామన్. మా పిన్ని ఎన్నో తిట్టేది, ఆ మాటలు ఎప్పుడు పట్టించుకునేదాన్ని కాదు. కానీ మీ అబ్బాయి తిడుతుంటే బాధేస్తోంది అత్తయ్య. అలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. నాకు మా నాన్న ప్రేమ తప్ప ఎవరూ నన్ను ప్రేమ చేసేవారు కాదు. మొదటిసారి మీ ప్రేమ దక్కింది. మీరు నాతో జీవితాంతం ఇలాగే ఉండిపోతారా అత్తయ్య అని ఏడుస్తూ అడుగుతుంటే, తప్పకుండా ఉంటాను. నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు పిచ్చిపిల్ల అని దగ్గరికి తీసుకుంది. ఆ కౌగిలిలో ఎంతో భరోసా అనిపించింది తనకి. ఇక నైట్ అందరూ డిన్నర్ చేసేసి కామ్గా ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోయారు. హేమాంష్ వర్క్లో పడి కిందకి రాలేదు. వాడికి డిన్నర్ తీసుకెళ్తావా? ప్లీజ్ అత్తయ్య, ఈరోజు మాత్రం మీరే తీసుకెళ్ళండి. ఆయన ఏదైనా అంటే బాధేస్తుంది. నువ్వు కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటావు కదే. ఎందుకు బాధపడుతున్నావు? ఏమో అత్తయ్య, నాకు తెలీదు అని చెబుతూ తన రూమ్కి వెళ్ళిపోయింది. ఇక హేమాంష్కి డిన్నర్ ప్లేట్ తీసుకెళ్ళింది శైలజ. నీ అసిస్టెంట్ ఎక్కడ మామ్? ఎప్పుడు చూడే అదే తెస్తుంది కదా. నువ్వు తెచ్చావేంటి అంటుంటే, ఎవరు తెస్తే ఏంట్రా, తెచ్చాను కదా తినేసేయి. కానీ దాన్ని ఏమనకరా, పాపం కష్టాల్లో నుండి వచ్చింది. ఇక్కడ కూడా దాన్ని కష్టపెడితే ఎలా చెప్పు? అబ్బో, నీ కోడల్ని అంతలా ఏం కష్టపెడుతున్నానో మొద్దులు మోయమంటున్నానా? లేదు కదా. తిని హాయిగా పడుకోవడానికి కూడా కష్టంగా ఉందా? అంత కష్టంగా ఉంటే ఇంట్లో నుండి దొబ్బేమను. రేయ్, ఏంట్రా మాటలు? ప్లీజ్ మామ్, మన ఇద్దరి మధ్య దాని టాపిక్ తీయకు, నాకు నచ్చదు. ఇచ్చావు కదా, ఇక వెళ్ళు, నేను తినేసి పడుకుంటాను అని అసహనంగా చెప్పగానే తల కొట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. శైలజ మాటలకి కాస్త రిలాక్స్ అయి నిద్రలోకి జారుకుంది ఇందు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అందరూ షాపింగ్కి బయలుదేరారు. కార్లో అందరం ఎక్కడికి వెళ్తున్నాం అత్తయ్య? చాలా సంతోషంగా ఉంది నాకు అని నవ్వుతూ అడుగుతుంటే, ఎందుకుండదు, మా ఇంటి మీద పడి తింటున్నావుగా, బోనస్గా ప్రేమలు కూడా దక్కుతున్నాయి, తప్పకుండా ఉంటుంది సంతోషం. నీ డబ్బులు ఏమైనా ఖర్చు అవుతున్నాయా? లేదు కదా అంటుంటే బాధగా చూసింది. రేయ్, ఏంట్రా ఆ మాటలు? అలా మాట్లాడొచ్చా చెప్పు? తను ఎంత బాధపడుతుంది అని గట్టిగానే అరిచింది శైలజ. నేను మాట్లాడేది అబద్ధం కాదు కదా మామ్. ఈ కాలంలో ఒక పూట తిండి దొరకడానికే చాలా కష్టంగా ఉంది. అలాంటిది పెళ్లి పేరుతో దీన్ని జీవితాంతం మనం సాకాలి, అంతే కదా. ఎప్పుడో వీళ్ళ నాన్నగారు చేసిన సాయానికి ఇప్పుడు మనం బలవుతున్నాం. వడ్డీతో సహా ఆ డబ్బులు ఆయన ముఖం మీద విసిరికొట్టలేకపోయారా అంటుంటే ఒక్కటేసింది చెంప మీద శైలజ. కార్లో ఉన్న నేహ ఇందు షాక్ అయి చూశారు. కోపంగా కారాపి కీస్ తన చేతిలోనే పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. బాధగా వెళ్తున్న కొడుకుని చూసింది శైలజ. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.